దయచిన దేవా మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మా గొప్ప దేవ మీకే వేలాది వందనాలు ప్రభా. నాయన తండ్రి యేసు ఇదిగోనైనా ఈ దినంలోనైనా మేము ఇలా మేల్కొని నిన్ను ప్రార్థించగలగడానికి మాకు సహాయం చేసిన దేవా మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి యేసయ్య మా జీవితాల్లో ఎన్నో గొప్ప అద్భుతాలు చేసిన దేవా మీకే వేలాది వందనాలు. నాయన తండ్రి యేసయ్య ఇద్దరు ముగ్గురు కూడుకుని ప్రార్థన చేస్తారో వారి మధ్య మీరు ఉన్నారని చెప్పారు ప్రభా. నాయన తండ్రి మా మధ్య మీరున్నారని మేము నమ్ముతున్నాము తండ్రి. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి యేసయ్య ఇదిగో నాయన ఏదైతే వాక్యాన్ని మా నాయన పాస్టమ్ ద్వారా మేము వినబోతున్నాము ప్రభా. ఆ వాక్యాన్ని విని అనుసరించి ఉండేవారిలాగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి యేసయ్య ఇదిగో నాయన ఈ క్రిస్మస్ సీజన్ లో నాయన మేము నాయన మరింతగా మీలో బలపడడానికి మాకు సహాయం చేయండి ప్రభా. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి ప్రతి ఒక్క మాట నాయన మేము నాయన విని నాయన దాన్ని నాయన ఎంతో ఇష్టంగా వింటూ నాయన ఆచరించేలాగా సహాయం చేయండి ప్రభా. నాయన తండ్రి యేసయ్య ఇదిగో నాయన మా అందరినీ నాయన మీ ఆధీనంలో ఉంచుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందనాలండి. స్వరూపన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. మరి అదే విధంగా మనకి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి పాస్టర్ జీవన్ కుమార్ అయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారి గత 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించినటువంటి ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి సిస్టర్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా సిఎన్ఐ చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారము కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా బ్రదర్ జీవన్ కుమార్ అయ్య గారు పాస్టర్ గారు అనేక మంది సువార్థికులకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి వైజాగ్లో సుప్రసిద్ధమైనటువంటి ట్రాన్స్లేటర్ గారండి. వీరిద్దరి కుటుంబాలను దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ సార్. ప్లీజ్ మ్యామ్. Thank you, Dr. Swarup. Thank you. థ్యాంక్ యూ. So, today we are going to be speaking about John the Baptist, the message of John the Baptist. ఈ దినాన మనము బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క సందేశాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాము. And before we begin, let's have a word of prayer. ఆరంభించుకోక ముందు ప్రార్థనలోనికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందామండి. Dear Lord and Heavenly Father, thank you for this beautiful day, Heavenly Father. Thank you for all your mercies, Heavenly Father. And above all, thank you for bringing each one of us to this altar this morning, Heavenly Father. I pray that you will be in our midst, Heavenly Father. I pray that all the people who are present here, Heavenly Father, may be blessed abundantly in your grace. And I pray that the words of my mouth, Heavenly Father, will be a great blessing to all the people. And may the message, Heavenly Father, be a carrier of all the wonderful things that are going to unfold before your coming, Heavenly Father. I pray that all our hearts and our minds will be open, and I pray that it will be a great blessing to each one of us. In your very precious and holy name, I ask this prayer. Amen. So today we are again going to, I'm going to bring the word from the book of Isaiah, Acts, and Mark. Isaiah, Acts, and Mark. ఈ దినాన కూడా మనము యెషయా గ్రంథంలో నుంచి, అపోస్తుల కార్య గ్రంథంలో నుంచి, మార్కు సువార్తలో నుంచి వాక్యాలను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. So when I shared
about, I think, 3 weeks ago, about the book of Isaiah. Does anyone remember what we had discussed and what we had talked about? Can anybody let me know? 3 వారాల క్రితము నేను మాట్లాడినప్పుడు యెషయా గ్రంథంలో నుంచి నేను మీతో మాట్లాడాను. అయితే ఏం మాట్లాడానో, దేని మీద మాట్లాడానో మీలో ఎవరైనా ఏమైనా చెప్పగలరా? Yes. I also explained to you that the book of Isaiah is a miniature Bible. When I say miniature Bible, it has as many chapters, as many books in the Bible as the original Bible, 66 chapters. యెషయా గ్రంథమును గురించి చెప్పినప్పుడు అదొక చిన్నపాటి పరిశుద్ధ గ్రంథం అని చెప్పటం జరిగింది. ఎందుకయ్యా అంటే పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా ఏ విధంగా అయితే 66 పుస్తకములు ఉన్నాయో యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయములు ఉన్నాయి. And these 66 books of the Bible is also divided between the Old Testament, as many books in the Old Testament as there are in the New Testament. ఈ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 66 అధ్యాయాలు కూడాను పాత నిబంధన కొత్త నిబంధనలో విభాగింపబడినట్లుగానే 39 అధ్యాయాలు ఒక భాగంగాను 27 అధ్యాయాలు ఇంకొక భాగంగాను విభాగింపబడి ఉన్నాయి. The first 39 chapters of Isaiah reflects on the 39 books of the Old Testament and 27 of the New Testament. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధన యొక్క పుస్తకాలకి ప్రతిబింబంగాను, అదేవిధంగా మిగతా 27 అధ్యాయాలు కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలకి ప్రతిబింబంగా మనకి కనబడుతూ ఉంటుంటాయి. Now today we're going to study about the coming kingdom and the prophecies and condemnation that were greatly discussed, and the destruction of the people under whom the Bible was working under, especially the people of Judah, who were greatly disturbed and they did not believe. They idolized people rather than believed in God. దేవుని యందు విశ్వాసం ఉంచటానికి బదులుగా ప్రజల యందును, వారు పడుతున్నటువంటి శ్రమల యందును, రాబోవుచున్నటువంటి రాజు గూర్చియు, వీటన్నిటిని గూర్చినట్టు వివరాలన్నీ కూడాను మనకి ఈ అధ్యాయంలో, ఈ పుస్తకంలో మనకి కనబడుతూ ఉంటుంటాయి. And that there was going to be not only blessings, but there was also going to be destruction of the people. ఇవన్నీ కూడాను కేవలం ఆశీర్వాదముల కొరకు మాత్రమే కాకుండా రాబోచున్నటువంటి మెస్సయ్య కొరకు ఎదురు చూచుట కొరకు నిరీక్షణనిచ్చేవిగా ఉన్నాయి. Before God sent universal blessings on all. దేవుడు మన మీద విశ్వవ్యాత్మకమైనటువంటి ఆశీర్వాదాలు పంపటానికి ముందు Now Isaiah was trying to help the people of Judah to change from their wicked ways. యూదులైనటువంటి ప్రజలు తమ యొక్క దుష్ట మార్గముల నుంచి మార్చుకోవటానికి వెసులుబాటును కలిగిస్తూ ఉంది. Both morally and spiritually. భౌతికంగాను ఆత్మీయంగాను. And the prophecies that Isaiah said were both very clear and detailed. యెషయా ప్రవచించినటువంటి ప్రవచనము సవివరంగాను చాలా స్పష్టంగాను ఉన్నది. Now Isaiah chapter 35 verses 1 to 6 and verse 10 deals with the coming kingdom and what it will be like.
యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనము రాబోచున్నటువంటి రాజును గురించి, రాజ్యము గురించి, ఆ రాజ్యం ఎలా ఉండబోతుందో దాని గురించి తెలియజేస్తూ ఉన్నదండి. Can someone read Isaiah 35 verses 1 to 6 and 10? యెషయా గ్రంథము 35వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మరియు 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయును. అది బహుగా పోయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును. దాన్ని యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గుడ్డివారి కన్నులు తెరువబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివారు దుప్పివలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. 10వ వచనం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. So now when we read this chapter on Isaiah, it deals with the coming kingdom. ఈ యెషయా గ్రంథం 35వ అధ్యాయం అంతా కూడాను రాబోచున్నటువంటి రాజ్యమును గురించి వివరిస్తూ ఉన్నది, వ్యవహరిస్తూ ఉంది. And what is the coming kingdom all about? The blessings. రాబోచున్న రాజ్యం అంతా కూడా దేని గురించండి? ఆశీర్వాదముల గురించే. It says the wilderness and the wasteland shall be glad for them, that the desert will bloom. అరణ్యమును ఎండిన భూమి చిగురించును, అవి సంతోషించునని తెలియచేస్తూ ఉన్నారు. So what happens when there is the coming kingdom? There is happiness, there is plenty of vegetation, the people are healthy, and the people turn to God. ఆ రాబోచున్నటువంటి రాజ్యంలో జరిగేది ఏమిటయ్యా ఉంటే సమృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, దీవింపబడతారు. And the people will have a spring in their life, and not only that, there will be plenty of spring water. రాబోచు ఉన్నటువంటి రాజ్యములో ప్రజలు ఆనందము, సంతోషముగా ఉండటం మాత్రమే కాక సమృద్ధి అయినటువంటి నీరు ఉంటుంది, ఆనందం ఉంటుంది ఆ రాజ్యంలో. And people will generally be very happy. సహజంగా ప్రజలు చాలా చాలా సంతోషంగా ఉంటారు. So when people like you and me are happy in our lives, we say plenty of good things. నీవు నేను మనలాంటి ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉంటారయ్యా అంటే మంచివైనటువంటి పదార్థములు, వస్తువులు సమృద్ధిగా మన దగ్గర ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం. We think positive. అనుకూలంగా ఆలోచిస్తూ ఉంటుంటాము. And we say things that will benefit the society. మనకు, మన కుటుంబాలకి దీవెనకరమైనటువంటివి, ఆశీర్వాదకరమైనటువంటి వచ్చినప్పుడు మనం ఆనందంగా, సంతోషంగా ఉంటుంటాం. And we do things for the society, help them come up. సమాజము కూడాను ఎదుగుట కొరకు మనము సహాయపడుతూ ఉంటుంటాం. And there is no illness during that time.
ఎటువంటి అనారోగ్యము, ఎటువంటి క్షామం అనేటటువంటిది ఉండదు. When I say illness, people hear, people rejoice, people are filled with joy. ఎటువంటి క్షామము, తెగులు ఉండదు కాబట్టి ప్రజలు సంతోషంగా ఉంటారు, ఆనందిస్తారు, అనేకులను ఆనందింపచేస్తూ ఉంటుంటారు. Now let us look at the book of Acts. ఇప్పుడు మనము అపోస్తులుల కార్యముల గ్రంథాన్ని చూద్దామండి. The book of Acts was written by Luke. ఈ అపోస్తుల కార్యాల గ్రంథము వైద్యుడైనటువంటి లూకా రచించాడు. And it is a continuation of the book of Luke. లూకా గ్రంథం యొక్క సారాంశము చాలా అద్భుతంగా ఉంటుంది. What does the book contain? It contains the records or the acts of both ఇదంతా and Paul. అపోస్తుల కార్యముల గ్రంథం అంతా కూడా చారిత్రాత్మకమైనటువంటి కార్యములు అటన్నిటిని కూడా నమోదు చేయబడి ఉన్నటువంటి గ్రంథముది. Now, Luke was a physician who recorded. He was not there at that time, but he recorded of what the people had witnessed during Jesus' time. వైద్యుడైనటువంటి లూకా యేసు ప్రభువారి శిష్యులలో ఒకడు కాదు, వాళ్ళతో యేసు ప్రభువారితో ఎదిగినవాడు కాదు, కానీ ఉన్నవాడు కాదు, కానీ యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆయన గూర్చి పూర్తిగా పరిశోధన చేసి వాటన్నిటిని కూడాను సేకరించి ఒక గ్రంథంగా రచించాడు. అదే అపోస్తులుల కార్యముల గ్రంథము, లూకా సువార్త. And Luke, being a physician, wrote everything in great detail. వైద్యుడైనటువంటి లూకా ఆ సేకరించినటువంటివన్నీ కూడాను సవివరంగా క్రమంగా రాశాడు. And he wrote on the life of Jesus right from his ancestry to his birth and to his teachings. వైద్యుడైనటువంటి లూకా తన మొదటి గ్రంథమైనటువంటి లూకా సువార్తలో యేసు ప్రభువు వారి యొక్క కుటుంబ చరిత్రను మొదలుపెట్టి యేసు ప్రభు వారిని గూర్చి క్రమంగా సవివరంగా రచించాడు. Which was his earthly life, Jesus' earthly life. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క భూమి మీద జీవితమును గూర్చి సవివరంగా రాశాడు. Now, this record that he had written was spoken by Jesus towards the end. ఈ యొక్క నమోదంతా కూడాను ప్రభువైన యేసు క్రీస్తు వారు తన శిష్యులతోనూ భూమి మీద పలికిన మాటలన్నీ కూడా సేకరించబడినవి. And this is also known as the Great Commission. అదే విధంగా ప్రభువైన యేసు క్రీస్తు వారు తన శిష్యులకి విశ్వాసులకి ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ గురించి ఉంటుంది. And what was this Great Commission about? ఏమిటండి ఈ గొప్ప ఆజ్ఞ? It is about Jesus, that the people will be witness to Jesus both in Jerusalem as well as all of Judea and Samaria and to the end of the world. ఆ గొప్ప ఆజ్ఞ ఏమనగా యేసు ప్రభువారి యొక్క శిష్యులు విశ్వాసులు మొదట యెరూషలేములోను తరువాత యోదయ సమరయ బూదిగాంతముల వరకు ఆయన కొరకు సాక్షులై ఉండవలెను. It was to the end of the earth, which means every person will witness about Jesus Christ. బూదిగాంతముల వరకు అనగా భూమి మీదున్న ప్రతి ఒక్క వ్యక్తికి యేసు ప్రభు వారిని గురించి సాక్ష్యం ఇచ్చుట అని అర్థము. And Luke wrote about all the people who witnessed and brought this message and spread this message to the ends of the earth.
భూదిగాంతంలో వరకు ఉండగా భూమి మీద ఉన్న ప్రతి జాతికి, ప్రతి వ్యక్తికి కూడా దేవుని యొక్క సువార్తను, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వవలను. And this was all about the risen Savior. ఇదంతా కూడా పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తును గురించి సాక్ష్యం ఇవ్వాలి. Can someone read Acts chapter 19 verses 1 to 6? అపోస్తులుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. అపోల్లో కొరింతులోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు వానియందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. So this is all about John the Baptist. Now, why was John the Baptist so important in the Bible? ఇదంతా కూడా బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించే. అయితే పరిశుద్ధ గ్రంథంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను అంత ప్రాముఖ్యమైనటువంటి వాడుగా ఎందుకు ఉన్నాడు, ఎలా ఉన్నాడు? John the Baptist, he not only baptized, but he also spoke about the coming Christ. బాప్తిస్మం ఇచ్చు యోహాను కేవలం బాప్తిస్మములు ఇచ్చుట మాత్రమే కాక రాబోవుచున్నటువంటి రాజును గురించి కూడాను ప్రసంగించాడు, చెప్పాడు. And what did he say? He said, the person who comes after me is the risen Christ, and he will baptize you in the name of the Father. నా వెనుక వచ్చువాడు నాకంటే కూడా బలవంతుడు, శక్తిమంతుడు. నేను నీటిలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇచ్చునని యేసు ప్రభువారిని గురించి యోహాను ముందుగానే సాక్ష్యం ఇచ్చాడు. And he humbled himself by saying that he is not even worthy to untie his laces. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అని బాప్తిస్మం ఇచ్చి యోహాను తనను తాను తగ్గించుకున్నాడండి. And that is the honor he gave Christ. అది క్రీస్తుని ఘనపరచుటమై ఉన్నది. And what did Paul do? He too. పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడండి? And what did John do? They baptized because they were wanting to save the world. లోకమును రక్షించుట కొరకు మారు మనసు నిమిత్తమై బాప్తిస్మం ఇచ్చు యోహాను అప్పటి దినములలో ఆ ప్రజలకు బాప్తిస్మాలు ఇచ్చాడు. And Paul, in all his journeys, he too helped in saving the people and telling them what was right and to believe. పౌలు భక్తుడు కూడాను తన జీవిత కాలం అంతట్లో కూడాను ప్రజలైన వారందరూ కూడాను ఎలా రక్షింపబడాలో, రక్షింపబడుట కొరకు వారు ఏమేమి చేయాలో అనేక ప్రదేశాలకు సంచరిస్తూ ఆయన కూడా బోధించాడు. Now, you and I know when we read in the Bible that John the Baptist was the one when the angels came to tell Mary that she was with child. John, in his mother's womb, also shook himself. బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం, ప్రభువైన యేసుక్రీస్తు వారు గూర్చియు బాప్తిస్మం ఇచ్చి యోహాను గూర్చియు వారిద్దరూ కూడా జన్మింపబడక ముందు
దేవదూతలు వచ్చి వారి యొక్క జన్మమును గూర్చి వారి తల్లిదండ్రులతో మాట్లాడటం. Now let us take the book of Mark, chapter 1, verses 1 to 8. Can somebody read that? Mark chapter 1, verses 1 to 8. Can you repeat again, please? Mark chapter 1, verses 1 to 8. మార్కు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గమును సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరాళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తీసం ప్రకటించుచూ వచ్చాను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనువాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇచ్చినని చెప్పి ప్రకటించుచుండెను. Thank you. Now this is what John the Baptist was. He was baptizing and making people repent before the coming Lord. That was his mission. John's only mission was to baptize people and make them repent before Jesus was coming, before his second coming. And this is what happens, friends, when you and I, when we turn to the Lord. It is so important for us to repent first. There are times when you and I don't know that we have sinned. But as time moves on, we suddenly realize that we need to start repenting. We need to start correcting our ways. We need to start making ourselves holy, because when his coming happens, you and I will be facing Jesus, who is all going to be sitting on the right hand of his Father. And what happens? ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మొదటి రాకడకు ముందు బాప్తిస్మం ఇచ్చు యోహాను అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడాను పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తము వారికి బాప్తిస్మం ఇచ్చుచు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మొదటి రాకడ కొరకు సిద్ధపరచుచూ ఉండెను. అలాగుననే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకు ఇప్పటికి సజీవులమై ఉన్నటువంటి మనము, దేవుని బిడ్డలమై ఉన్నటువంటి మనము కూడాను పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపడి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన వచ్చిన తరువాత మనం ఆయనతో కూడా కొనిపోబడి పరలోకములో ఆయన పక్కన కుడిపార్శ్వమున మనమందరం కూడా కూర్చొని ఉండేదము. కనుక మనము కొన్నిసార్లు మన జీవితంలో పాపము చేసింది చేయింది కూడా మైమర్చిపోతూ ఉంటుంటాము. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని పాప క్షమాపణ చేసుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొంది మన జీవితంలో మనం ముందుకు కొనసాగాలి రెండవ రాకడలో ఎత్తబడుటకు. You and me should be very prepared, because when does the Holy Spirit we have to be very repentant in our ways.
ప్రభువు యొక్క రాకడ ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు గనుక నీవు నేను ఎప్పుడూ కూడా పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆయన యొక్క రాకడ కొరకు సంసిద్ధంగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. And when we repent, the Holy Spirit descends on us. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో పాపమును గుర్చినటువంటి ఆ ఒప్పుగోలు మనస్సాక్షిని మనం కలిగి ఉంటాం. And our minds open. మన మనసులు తెరవబడతాయి. And then we hear the word of God. అప్పుడు మనం దేవుని యొక్క వాక్యమును వినగలుగుతాం. Till then, it is very difficult for us to realize that. అప్పటి వరకు కూడా దానిని గ్రహించటం మనకి చాలా చాలా కష్టతరం అవుతుంది. And this, we take this from our own life story. మన సొంత జీవితముల కథల నుండి మనం తీసుకున్నట్లయితే గనక How many times in our lives do we realize that we need to repent? మన జీవితములలో మనము పశ్చాత్తాపడవలని మారు మనసు పొందవలనని మనం ఎన్నిసార్లు గుర్తెరుగుతున్నాము, ఎన్నిసార్లు గ్రహిస్తూ ఉన్నాం. And I am very sure that many amongst us realize when we have turned our ways. నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను, మనలో చాలా మంది ఎప్పుడైతే మన యొక్క పాపపు మార్గంలో వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని వైపు మనం తిరుగుతామో, because that awakening opens our minds. ఆ మేల్కొల్పు మన మనసులను తెరుస్తుందండి. And that is your mission and mine. అదే నీ యొక్క పని, నా యొక్క పని అయి ఉన్నది. That we bring Christ to as many people as we can. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనకు సాధ్యమైనంత మందికి తెలియచేయటము, ప్రకటించటమే మన పని. Remember, friends, there are many people who are seeking Jesus. ప్రియమైన స్నేహితులారా, అనేక మంది ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని వెతుకుచూ ఉన్నారు. And you and me need to reach out to them. నీవు నేను మనం వారిని చేరుకోవలసిన వారమై ఉన్నాం. Remember, the Bible also says, I have made you fishers of men. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తున్నదో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేసి ఉన్నాను అంటున్నాడు. And what does that mean? దాని అర్థం ఏమిటండి? It means that you and I have to step out of our comfort zone to help others to know about Christ and to bring them to Christ. ఇతరులు క్రీస్తుని ఎరుగునట్లుగా, వారిని క్రీస్తులోనికి తీసుకుని వచ్చినట్లుగా నీవు నేను మనము మన యొక్క సుఖవంతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి ప్రదేశముల నుంచి బయటికి రావాలి. You and I don't need to force people. నీవు నేను ప్రజలను బలవంత పెట్టవలసిన వారమై ఉన్నాం. Because they will ultimately end up like being Judah. ఒకవేళ మనము దేవుని సువార్తతో వారిని చేరుకోకపోతే వారు అంతిమంగా ఇస్కరియోతు యూదా వలె వారి జీవితాలు ముగుస్తాయి. The people of Israel who disobeyed God. దేవునికి అవిధేయత చూపినటువంటి ఇశ్రాయేలీయులు అయిపోతారు. Because they worshipped men rather than God. ఎందుకంటే వారు దేవుని కంటే ఎక్కువగా మనుషులను సేవించిరి. How many of us can say that we have saved people?
మనలో ఎంతమంది చెప్పగలమండి నేను కొంతమందినైనా రక్షించాను అని? Does anybody know how many people they have turned? Because remember, we are supposed to preach about Jesus, but the Holy Spirit is the one that will guide them to Christ. We can just talk about Jesus, but the Holy Spirit will guide you. And the Holy Spirit is the one that will open their minds to knowing Jesus even more. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎక్కువగా మరీ ఎక్కువగా తెలియచేయవలసిన వారమై ఉన్నాం, తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. And this is our mission on earth. భూమి మీద మన యొక్క పని అదేనండి. And you and me, friends, we really need to step out of our comfort zone to help people to understand Jesus. యేసు ప్రభు వారిని గూర్చి అర్థమయ్యేటట్లుగా చెప్పటానికి నీవు నేను మన సుఖవంతమైన స్థలాలను విడిచిపెట్టి బయటికి రావాలండి. Because I have said so before that the coming of Jesus is at hand. But how many generations before us have said the same thing? ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రాకడ అతి త్వరితముగా ఉన్నది కనుక మనలో ఎంతమంది ఆయనను గురించి ప్రకటించటానికి సిద్ధంగా ఉన్నారు? And you and I should be prepared. నీవు నేను సిద్ధపడి ఉండాలి. మొదట Remember when we read in the book of Mark, మార్కు సువార్తలో మనం చదివినటువంటిది గనక గుర్తుకు తెచ్చుకుంటే, if we again read Mark chapter 1, మార్కు సువార్త verse 8, how important the verse 8 is. I indeed baptized you with water, but he will baptize you with the Holy Spirit. మార్కు సువార్త మొదటి అధ్యాయం 8వ వచనం ఎంత ప్రాముఖ్యమైనటువంటిది. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. అది ఎంత ప్రాముఖ్యమైన వచనం. This means that you and I can speak to the people, but it is the Holy Spirit that will guide them. అనగా నీవు నేను ప్రజలకు యేసు ప్రభువాన్ని గూర్చి మాట్లాడటమే మనం చేయవలసింది. వారిని దేవునిలోనికి నడిపించే పనంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడు. Let's take our churches in today's time. నేటి దినపు సంఘాలనే మన యొక్క పరిస్థితులను మనలను పరీక్షించుకుందామండి. How much of our time do we give in the church? సంఘానికి మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం, ఎంత సమయాన్ని ఇస్తూ ఉన్నాం? Are we helping in the building of the church? ఎంత సమయాన్ని దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఇస్తూ ఉన్నామండి? And when I say building, it means the people. How many people do we help to come to church? సంఘమును కట్టుట అనేటటువంటి దాని గురించి మాట్లాడినప్పుడు ఎంతమంది ప్రజలు సంఘానికి రావటానికి మనం వారిని కడుతూ ఉన్నాం, వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాము. There is so much of distraction in the world today. లోకంలో ఎంతో ఎడబాటు ఉన్నది, గొడవలు, సమస్యలు ఉన్నాయి. That people are finding it very difficult to find their way to church. సంఘానికి రావటానికి ప్రజలు వారి యొక్క మార్గాలు వెతుక్కోవటం వాళ్ళకి చాలా చాలా కష్టతరంగా ఉంటుంది. We should not be discouraged in our work in bringing people to Christ. ప్రజలను క్రీస్తు యొద్దకు తీసుకుని వచ్చేటటువంటి విషయంలో మనలను నిరాశపరిచే వారు ఎక్కువ మందే ఉంటారు. Because it is so important that we make sure that people understand about Christ and his coming. He will only come to save the world. ఆయన లోకమును రక్షించుట కొరకే వచ్చాడు కాబట్టి మనం ఆయన రాకడను గూర్చి ప్రజలకు ప్రకటించి సిద్ధపరచవలసిన గురుతరమైన బాధ్యత మన మీద ఉన్నదండి. Remember, friends, the Bible is full of not only prophecies, but also parables for people to understand.
పరిశుద్ధ గ్రంథం అంతా కూడాను ప్రవచనాలతో నింపబడి ఉన్నప్పటికీ ప్రజలు సులభంగా అర్థం చేసుకోవటానికి అనేకమైన ఉపమానాలు కూడా ఉన్నాయండి. And we should not be discouraged. మనం ఏమాత్రం కూడా నిరాశ చెందకూడదు. Neither should we be able to understand what is being said. నువ్వు దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నదో దాని మీద మనం నిలవబడగలిగేటటువంటి వారంగా మనం ఉండాలి. Because our minds will open, but it will open in His time when we are ready to accept Him in our life. మన జీవితంలో ఆయన అంగీకరించటానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు దేవుని యొక్క సమయంలో దేవుడు మన యొక్క మనసులను తెరుస్తాడు. Remember, friends, our God is a forgiving God. స్నేహితులారా, గుర్తుంచుకోండి, మన దేవుడు ఎప్పుడు కూడా క్షమించే దేవుడు, క్షమాపణ కలిగిన దేవుడు. Time and again the Bible says He will not remember our sins. దేవుని వాక్యం మరలా మరలా చెబుతూ ఉన్నది, ఆయన మన పాపములను మరలా జ్ఞప్తికి తెచ్చుకొనడు అని చెప్తుంది. But we need to be repentant. మనము మారు మనసు పొందాలి. Therefore, friends, how I want to ask you all, does anybody remember, or can anybody tell me if they have saved people from their sins, from their understanding of what Christ is and bringing them to Christ? Can anybody tell me? మీలో ఎవరైనా చెప్పగలరా, యేసు ప్రభు వారిని గూర్చి ప్రకటించి ఎంతమందిని యేసు ప్రభు వారి యొద్దకు నడిపించారో, వారు పాపములు ఒప్పుకొనున్నట్లుగా, యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినట్లుగా ఎంతమందిని మీరు దేవుని యొద్దకు నడిపించారో మీలో ఎవరైనా చెప్పగలరా? Anybody can tell me anything about what they have done towards bringing people to Christ? ప్రజలను క్రీస్తు యొద్దకు నడిపించే విషయంలో ఎంతమంది నడిపించగలిగారో, ఎలా నడిపించగలిగారో వినేటటువంటి మీలో ఎవరైనా చెప్పగలరా? So, friends, let me share with you. I'm not sure if I shared with you, but I would like to share it with you. నేను మీతో పంచుకున్నానో లేదో నాకు గుర్తులేదు, కానీ ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. One of the many incidences in my life. నా జీవితంలో జరిగిన అనేకమైన అనుభవాలలో ఇదొకటి. Now, you all know that this is the Advent season. When it is the Advent season, it is the heralding of Christ's birth. ఈ డిసెంబర్ నెల అంతా కూడాను సర్వప్రపంచం అంతటా కూడాను యేసు క్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి ప్రకటించేటటువంటి సమయము, సందర్భము. So before the Advent season comes, before the fourth Sunday before Christmas comes, the priest in my church was giving a sermon on crucifixion. నెలలో 4వ ఆదివారానికి ముందు, క్రిస్మస్ ముందు మా ఇంటికి వచ్చేటటువంటి దైవజనుడు శిలువ బలియాగమును గురించి ప్రసంగం చేస్తూ ఉన్నాడండి. And this had disturbed me a great deal. ఇది నన్ను కొంచెం లోతుగా అభ్యంతరపరిచింది. And I said to myself, it is the coming of Christ, his birth. It is a time of celebration. ఇది యేసుక్రీస్తు వారి లోకంలో శిశువుగా జన్మించి సంతోషంగా జరుపుకునేటటువంటి సందర్భం కదా. And when it is a period of celebration, people are so
so very different. They share, they care, they sing, they enjoy themselves. ఆయన యొక్క జన్మదినాన్ని ప్రజలు ఎలా జరుపుకుంటారయ్యా అంటే వారికున్న ఇతరులతో పంచుకుంటూ అనేకమైనటువంటి ఆనంద సంతోషాలతోటి ఆయన జన్మదినాన్ని ప్రజలు జరుపుకుంటూ ఉంటారు. And I was so upset that my feeling of enjoying myself, preparing for his birth, for, creating a lovely atmosphere at home, disappeared. ఆయన జన్మదినము, యేసుప్రభు వారి యొక్క జన్మదినము, క్రిస్మస్ పండుగని సంతోషంగా ఆనందంగా కొత్త బట్టలతోటి నలుగురితో కలిసి పిండి వంటలతోటి ఆనందంగా జరుపుకోవాలి అనేటటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడాను ఆ దైవజనుడు శిలువ బలియాగం గురించి మాట్లాడితే ఇవన్నీ నాలోంచి మాయమైపోయాయి. And Christmas came and Christmas went, and my spirits were still very upset. క్రిస్మస్ వచ్చింది, క్రిస్మస్ అయిపోయింది, క్రిస్మస్ వెళ్ళిపోయింది, అయినా నా యొక్క మనసు చాలా బాధగానే ఉంది. And as people say, time heals, I also forgot about this incident. ప్రజలు చెప్తారు కదా, అన్నిటికీ పరిష్కారం కాలమే చెబుతుందని. నేను కూడాను అలాగుననే అన్ని మర్చిపోయాను. And time moved on. కాలం కూడా గడిచిపోతూ ఉంది. And this happened. I mean, it was not something that I used to pay great attention to sermons, but it happened. అంటే ప్రసంగాలకి నేను గొప్ప ఏకాగ్రతను చూపుతానని కాదు, కానీ అలా జరిగిపోయింది అంతే. And again, the next year, I heard the same sermon about Christ's crucifixion. మరొక సంవత్సరం కూడాను డిసెంబర్ నెలలో వచ్చినప్పుడు మరలా అదే యేసు ప్రభువారి శిలువ బలియాగాన్ని గురించిన ప్రసంగాన్నే విన్నా నేను. And I was so upset again because I thought the priest doesn't know his job. నేను చాలా చాలా బాధపడ్డాను, ఎందుకంటే ఆ యొక్క ప్రసంగికుడు, ఆ యొక్క బోధకుడు తన యొక్క పని తాను చేస్తూ ఉన్నాడు అనుకోండి. And this time I picked up the courage to tell my mother what I thought of the priest. అప్పుడు నేను కొంచెం ధైర్యం చేసుకుని మా అమ్మకి చెబుదామని చెప్పి నిర్ణయించుకున్నాను, ఆ బోధకుడు ఏమంటున్నాడు, ఏం బోధిస్తున్నాడు అని. And my mother realized that it had really upset me. అప్పుడు మా అమ్మగారు అర్థం చేసుకున్నారు, నిజంగా ఆయన బోధించేది నా బిడ్డకి చాలా అభ్యంతరాన్ని, బాధనే కలిగిస్తుంది అని. And she knew that if she said anything, it would have made me really angry. ఇంకా ఏదైనా చెబితే తన బిడ్డకి కోపం వచ్చేస్తుంది అని చెప్పని మా అమ్మకి బాగా అర్థమైపోయింది, తెలిసిపోయింది. So in one of the quiet moments when she knew that I would be able to understand things, నేను చాలా ప్రశాంతంగాను చెప్పేవన్నీ కూడా అర్థం చేసుకోగలను అని అనుకున్నప్పుడు మా అమ్మగారు నా దగ్గరకు వచ్చి my mother told me that it is not the wrong sermon. It was something that we should realize that in the midst of merrymaking and enjoying, we need to remember what he sacrificed for us. మా అమ్మగారు నా దగ్గరికి వచ్చేసి, క్రిస్మస్ సమయంలో మనం సంతోషించి ఆనందించి ఉత్సహించటం మాత్రమే కాదు, అందులో మునిగి తేలటం మాత్రమే కాదు, అదే సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శిలువ బలియాగం మనల్ని రక్షించటం కోసం ఆయన చేసిన త్యాగాన్ని మనం ఏమాత్రం మర్చిపోకూడదమ్మా అని మా అమ్మగారు నాతో చెప్పారు. And his sacrifice was so important to save the world. లోకమును రక్షించుట కొరకు యేసు ప్రభువారు చేసిన శిలువ బలియాగము చాలా చాలా ప్రాముఖ్యమైనది. And that, friends, was the time when my mind changed towards learning and knowing more about the Lord. ఆ మాటల వలనను ఆ సమయంలో నా మనసు మారి ఇంకా నేను రక్షింపబడటానికి చాలా దోహదపడింది, సహాయపడింది. But till that time,
being a Christian, I was good for nothing. I didn't have to do anything to be a Christian or to come to Christ. అప్పటి వరకు కూడా ఒక క్రైస్తవురాలునైనటువంటి నా వలన ఎటువంటి మేలు లేదు, నేను దేవుని కొరకు చేసిందంటూ కూడా ఏమీ లేదండి. And that was the time when there was a turning point in my life. ఆ సమయము నా జీవితం మలుపు తిరిగేటటువంటి ఒక మంచి సమయంగా మారింది. To know more about Christ and to learn His word and to be prepared for His second coming. క్రీస్తును గూర్చి, ఆయన వాక్యమును గూర్చి నేర్చుకొనటానికి, అన్నిటికంటే మిన్నగా ఆయన యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడుట కొరకు నాకు దోహదపడింది. I'm sure there are many people like me who have a నాకు turning point in their life. నాకులాగనే వారి జీవితములలో అనేక మంది ఇలాగ ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. And we need to realize it is not that just because we are born in a Christian home, we need to realize this. క్రైస్తవ కుటుంబంలో ఉన్నామని, క్రైస్తవుల కుటుంబంలో పుట్టామని సంబరపడితే సరిపోదు, కానీ ఈ యొక్క సత్యాన్ని మనం కూడా మన జీవితాలలో గుర్తించాలండి. And the Holy Spirit guides us. ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. Friends, you and I know నీవు నేను కూడాను ఆ మార్గంలో అదే విధంగా నడవలసిన వారమై ఉన్నాం. you and I need to understand that నీవు how much of the Bible we read, ఎంత పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నామో నీవు నేను అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. we will never know enough. మనం ఎంత చదివినా సరిపోతుంది అని మనం చెప్పలేమండి. And there is an answer to every question and every doubt. ప్రతి ప్రశ్నకి, ప్రతి సందేహానికి దేవుని వాక్యంలో మనకి జవాబు దొరుకుతుంది. And what was written more than 2000 years ago is so relevant today. 2000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి గ్రంథం ఇప్పుడు మనం చదువుతూ ఉంటే ప్రస్తుత మన పరిస్థితులకు తగినట్లుగా, అన్వయించుకునదగినట్లుగా ఉండటం ఎంత అద్భుతం అండి. Because the Bible is the living word. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమైన వాక్యము. And it guides us in our life. మన జీవితంలో అది మనల్ని నడిపిస్తుందండి. And all that we need to do is follow it. మనం చేయవలసిందల్లా కూడా దాని ప్రకారముగా జీవించటమే. There is nothing that has changed from 2000 years ago. 2000 సంవత్సరముల క్రితం నుంచి మారినటువంటిది ఏమీ లేదండి. But it is for you and me to open it to find the answers. జవాబులను పొందుకొనుట కొరకు నీవు నేను చేయవలసిందల్లా కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదవటమే. You know, whenever we are in doubt, turn to the Bible, open it, you will find the answer. మనకెప్పుడు అనుమానం వచ్చినా, సందేహం వచ్చినా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదివినట్లయితే మనకి జవాబు దొరుకుతుందండి. When does the answer get revealed? ఆ యొక్క జవాబు పరిశుద్ధ గ్రంథంలో నుంచి బయలుపరచబడుతుంది. When our minds are open to be receptive to His word. ఆయన వాక్యమును స్వీకరించడానికి మన మనసులు తెరవబడినప్పుడు మనకు ఆ జవాబు దొరుకుతుంది. We need to be in peace. మనం సమాధానముతో ఉండాలి. That is so important for you and me, friends, to be at peace. We need to understand the word. We need to spread the word. And this దేవుని యొక్క is done when we understand God's calling for us. దేవుడు మన జీవితముల పట్ల ఆయన కలిగి ఉన్న పిలుపును నెరవేర్చుట్లో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివి దానిని గ్రహించి అర్థం చేసుకుని దాన్ని అనేకులకు ప్రకటించేటటువంటి వారముగా మనమందరం కూడా ఉండాలి. Remember, friends, even the Bible
has people struggling in their lives. పరిశుద్ధ గ్రంథములో కూడా ప్రజలు ఎన్నో కష్టాలు శ్రమలు పడినట్లుగా మనము చూస్తున్నాం ప్రియ స్నేహితులారా. Because Satan is at work at every twist and turn. సాతానుడు ప్రతి సమయమును ఎవరిని మింగుదునని గర్జించు సింహములో వాడు తిరుగుతూనే ఉన్నాడు. And how will you be saved? అయితే ఎలా రక్షింపబడతావు మరి నీవు? When you take it to the Lord in prayer. ప్రతిదీ కూడా ప్రభు యొద్దకు ప్రార్థనలో తీసుకుని వెళ్ళుట ద్వారానే. Yes. For everything we need to take it to him in prayer, because it is the only answer to what is going to take place. అవునండి, ప్రతిదీ కూడా ప్రార్థనలో ఆయన యొద్దకు తీసుకుని వెళ్ళటమే అది మనలకు మార్గాన్ని సిద్ధం చేస్తుంది. So now we need to, because we are in this time of celebration, we all need to understand that his birth is so important because he has come into the world to save sinners. మనము కూడాను మనమందరం క్రిస్మస్ వేడుకలు జరుపుకునేటటువంటి సమయాలలో సందర్భాలలో ఉన్నాము కాబట్టి అదే సమయంలో మానవాళిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన శిలువ బలియాగాన్ని కూడా మనం ఏమాత్రం మర్చిపోకూడదండి. And we should not forget that మనం ఎన్నడూ కూడా దీనిని మన జీవితములలో ఏమాత్రం మర్చిపోకూడదండి. that his purpose on earth is to save us from our sins. భూమి మీద ఆయన యొక్క ఉద్దేశము మానవాళిని పాపముల నుంచి రక్షించుటయే అనేది మర్చిపోకూడదు. And that is the important message that the Bible gives, to save sinners, because he is coming not only to save us from our sins, but also to judge what is right and wrong. అయితే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వస్తూ ఉన్నది నశించిన దానిని వెదకి రక్షించటానికి కాదు, కానీ తీర్పు తీర్చుట కొరకే వస్తూ ఉన్నాడు. కాబట్టి మనము రక్షింపబడి ఆయన రాకడ కొరకు సిద్ధముగా ఉండి అనేకులను రక్షణలోనికి నడిపించి వారిని కూడా రాకడ కొరకు సిద్ధపరచాలి. Many people have said that there is so much controversy in the Bible. చాలా మంది అన్నారు పరిశుద్ధ గ్రంథంలో చాలా చాలా వివాదం అనేది ఉన్నది అని చెప్పేసి అని అన్నారు. But you and I know that is not true. అది సత్యము కాదనే విషయము నీవు నేను బాగుగా ఎరుగుదుమండి. Because people have believed in half truths. ఎందుకంటే ప్రజలు సగం సత్యాన్నే తెలుసుకున్నారు, సగం సత్యాన్ని నమ్మారు. కాబట్టి There are people who are trying to destroy it. కొంతమంది నిరాశపరిచేటటువంటి వారు ఉన్నారు. And there are people who are condemning the Christians. క్రైస్తవులను దోషారోపణ చేసేటటువంటి వారు, శిక్షా విధి కలిగించేటటువంటి వారు కూడా ఉన్నారు. But you and I have to be strong in our faith. నీవు నేను మన విశ్వాసంలో బలవంతులుగా ఉండాలండి. And we have to believe. మనము దాన్ని నమ్మాలి. That is what our Christian faith is all about. క్రైస్తవ విశ్వాసం అనగా అదేనండి, శ్రమల్లో కూడా దేవుని కొరకు నిలవబడటమే. And I pray that each one of us are blessed in his ways. ఈ దినములలో ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదింపబడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. And we really need to make sure that our faith is strong. మన విశ్వాసము బలముగా ఉన్నదనేటటువంటి నిశ్చయిత నిర్ధారణ మనలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలండి. There is so much of turmoil that people are persecuting. You know, the Bible also says that you will be persecuted in my name. And this is exactly what is happening today. దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినట్లుగానే నా నిమిత్తము జనులు మిమ్ములను
నిందించెదరు, హింసించెదరు అని చెప్పినట్లుగానే అనేకమైన హింసలు, అనేకమైనటువంటి శ్రమలు మనకి కలుగుతూ ఉన్నాయి క్రైస్తవులకి. అటువంటి సమయంలోనే మన విశ్వాసంలో బలముగా నిలకడగా ఉండాలండి. Therefore, friends, I pray that each one be strong in our faith. ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంలో బలముగా స్థిరులుగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. And we need to take everything to Him in prayer. ప్రతి ఒక్కటి కూడా ప్రార్థనలో ఆయన ఎద్దుకు మనం తీసుకుని వెళ్ళాలి. To strengthen us మనలను బలపరచుటకు గాను, and to be grounded. మనము స్థిరపరచుటకు గాను. And I pray that the words is a blessing to each one of you and your families. మీకు మీ కుటుంబములకును ఈ మాటలన్నీ కూడా ఆశీర్వాదకరముగా ఉండునుగాక నేను ప్రార్థిస్తున్నాను. So if anybody has anything to contribute, do let me know. ఏవైనా అందించడానికి, ఏదైనా పంచుకోవటానికి మీలో ఎవరికైనా ఏదైనా ఉంటే నాకు తెలియచేయండి. Thank you. వందనాలండి మీకందరికి. Hallelujah. Praise the Lord. Thank you so much, ma'am, for the wonderful word. We're immensely blessed. Thank you so much, ma'am. God bless you. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే పాస్టర్ జీవన్ కుమార్ అయ్య గారికి సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం అయ్య గారు. వందనాలు అయ్య గారు. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలోని పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిన కోచిన అయ్య గారు. పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారు. అయ్యారు మరి సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ జామీర్ కుమార్ అయ్యారు ప్లీజ్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధం తండ్రి, నీ బంగారు పదవి పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృతజ్ఞత వందనాలు తండ్రి. మీ దాసురాల ద్వారా మేము వినడానికి ఇచ్చిన ప్రభా శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒత్తుబడి వాక్యం తండ్రి 30 100 ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సహాయం తెచ్చండి అయ్యా ప్రభా. ఈ క్రిస్మస్ సీజన్ లో ప్రభా నీ దాసులను ప్రేరేపిస్తూ ప్రభా నువ్వు ఇస్తున్న వర్తమానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి వర్తమానాన్ని విని విడిచిపెట్టేవారే కాకుండా ప్రభా మా జీవితాల్లో వాటిని ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యానుసారంగా జీవించగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా మీ దాసులను ప్రత్యేకంగా వాడుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా రాబోతున్న కాలంలో ప్రభా ఇంకా అనేక స్థలాల్లో ప్రభా, అనేక ప్రాంతాల్లో ప్రభా ఇంకా బహుబలంగా ఐరన్ సైమన్ రేటా గారిని వాడుకోమని ప్రభా తర్జుమా చేసిన దాతను ప్రభా సహోదయాన్ని కూడా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సహాయం దయచేయండి. అదేవిధంగా దీన్ని ఏర్పాటు చేసిన బాబి రత్నాకర్ గారిని అయ్యా ప్రభా తండ్రి అదేవిధంగా కోర్టు టీం వారిని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అదేవిధంగా ఎవరైతే ప్రభా సేవకులు అనారోగ్యంతో ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సహాయం తెచ్చండి. రాబర్ట్ జేమ్స్ గారిని జ్ఞాపకం చేసుకో, వంశీకృష్ణని జ్ఞాపకం చేసుకో, ఇంకెవరైతే ప్రభా ఆర్థిక ఇబ్బందుల్లో అనారోగ్య సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ సీజన్ లో ప్రభా అనేక మంది ప్రభా అనేక స్థలాల్లో జరుగుతున్న అనేక రకాల క్రిస్మస్ లో పాల్గొంటుండగా రాకపోకల్లో ప్రయాణాల్లో కాచి కాపాడండి. వాతావరణాన్ని బట్టి కానీ ప్రభా అదేవిధంగా ప్రభా వ్యతిరేకతను బట్టి కానీ ఇబ్బందులు లేకుండా ప్రభా సమస్తము ఘనంగా మర్యాదగా జరిగించమని మరొకసారి ప్రభా నీ వాక్యం చెప్పిన దాసురాలని తర్జుమా చేసిన దాసుని ప్రభా ప్రత్యేకంగా దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాడు గేటుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక వందన మా తండ్రి, మీ నామ పరిశుద్ధపరచుకున్న గాక, మీ రాజ్యం వచ్చున్న గాక, మీ చిత్తం పరలోకం నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మా దయచేయము, మరోసుని క్షమించి వక్కారము క్షమించము, మూడు శోధనలో తేక కీడును తెప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నువ్వు ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసురాలకి తర్జుమా చేసిన దాసుడికి అదే పాల్గొన్న బిడ్డలకి సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించిన ప్రవీణ్ జామీర్ కుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. అలానే కూడి వచ్చిన ప్రతి ఒక్కరు పేరు పేరు వందనాలండి. వందనాలండి. ప్రైజ్ లార్డ్ మేడం. రీనా మేడం గారికి అలాగే పాస్టర్ జీవనాయ్ గారికి ప్రత్యేక వందనాలు. అందరికి వందనాలండి. రేపు దినం తిరిగి కలుసుకుందాం. వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ మ్యామ్. Thank you. God bless everyone. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.
Thank you, ma'am. Thank you. Let's have more Christmas carols next time. Sure, That's ma'am. the Yeah. for Christmas. Thank you, ma'am. It will be lovely to hear you all. Thank you, ma'am. Praise the Lord.